అన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకుని ఈరోజు మరొక నూతన సంవత్సరాలకు ప్రవేశించడానికి వీ హ్యావ్ టు ప్రిపేర్, సిద్ధపడుతున్నాం. అందుకని ఈరోజు వాక్యం ఏం చెప్పాలనుకున్నానంటే చక్కపరుచుకోవడం. ఈరోజు మనం చక్కపరుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం అంతా దేవుడు మన పట్ల చూపించినటువంటి ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి. ఏమండి, ఒక్కసారి ఎవరికి వారే ఆలోచించుకుంటే మనకు అర్థమవుద్ది ఎటువంటి పరిస్థితిలో మునుపు మనం ఉన్నామో, ఇప్పుడు ఎటువంటి స్థితిలో మనం ఉన్నామో. ఒకసారి ఇమాజినేషన్, వీ హ్యావ్ టు థింక్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ బిఫోర్ యూ స్టాండింగ్ ఇన్ ద సిచ్యువేషన్. ప్రజెంట్ యూ హ్యావ్ ఏ సిచ్యువేషన్. ముందు మనం కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి, అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచించుకుంటే మనకే అర్థమవుతుంది. నేను ఆలోచించుకుంటే నా పరిస్థితి నిజంగా ఈ సంవత్సరం ప్రారంభంలో ఎలా ఉంది, ఈ సంవత్సరం ముగింపులో ఎలా ఉంది. కొన్ని ఆత్మీయ విషయాలు, భౌతికమైన విషయాలు, సంఘ విషయాలు, కుటుంబ విషయాలు, ఇవన్నీ ఆలోచించుకుంటే ఎంతో దేవుడు హెచ్చైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళాడు. నన్ను ఒక్కడనే కాదు, ఏమండి, కూర్చున్న మనందరం కూడా ఒకసారి ఇమాజినేషన్ చేసుకుంటే ఏంటి మన పరిస్థితి, సంవత్సరం ప్రారంభంలో మన పరిస్థితి ఎలా ఉంది, సంవత్సరం ఎండింగ్లో మన పరిస్థితి ఎలా ఉందని ఒకసారి ఆలోచించుకుంటే దేవుడు మన పట్ల ప్రేమ చూపించి నడిపించి బలపరిచాడు. ఏమండి, దేవునికి మనం ఏం చెల్లించగలం? ఏం చెల్లించలేము. కానీ మనము చెల్లించవలసింది కొన్ని ఉన్నాయి. అవి చూద్దాం, వాక్యంలో చూద్దాం. ఈరోజు మన వాక్యం ఇందాక చెప్పినట్లుగా చక్కపరుచుకోవటం, ఇంగ్లీష్లో ప్రిపరేషన్ అని అంటారు. చూడండి, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూసుకుంటే, పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న, చూడండి, పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అని పైబట్టను, అమ్మా 62:10 అదేనా? గుమ్మములారా రండి, జనములకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాళ్ళను ఏరి పారవేయుడి, జనములు చూచినట్లు ధ్వజము ఎత్తుడి. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 62:10లో చెప్పబడినట్లుగా రాజమార్గమును చక్కపరచుడి. రాజమార్గం. ఈరోజు మనం చక్కపరుచుకోవాల్సినటువంటి మార్గాలు చాలా ఉన్నాయి. చక్కపరుచుకోవాల్సినటువంటి పనులు ఉన్నాయి, చక్కపరుచుకోవాల్సినటువంటి మార్గాలు ఉన్నాయి, చక్కపరుచుకోవాల్సినటువంటి ఇల్లు ఉంది, కార్యాలు ఉన్నాయి. అలాగే డ్యూటీలు కూడా, ఆత్మ అనేటువంటి డ్యూటీలు కూడా మనం చక్కపరుచుకోవాలి. ఒకవేళ ఎవరైనా చక్కపరుచుకోకుండా ఉంటే కనుక ఈ సమయంలో మనం చక్కపరుచుకోవడానికి మీ అందరితో పాటు నేను కూడా చక్కపరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. చూడండి, మొట్టమొదటిగా మనం ఏం చక్కపరుచుకోవాలి? వాక్యంలో చెప్పబడినట్లుగా ఇందాక మనం వాక్యంలో యెషయా గ్రంథం 62:10లో చదివితే ఏమండి, రాజ్యమార్గానికి వెళ్ళేటువంటి ఆ స్థలంలో డ్యూటీలు సిద్ధపరచుకోవాలి. ఈరోజు మనం మొట్టమొదటిగా ఏం సిద్ధపరచుకోవాలంటే మన ప్రవర్తనను సిద్ధపరచుకోవాలి. అవర్ బిహేవియర్, కీప్ అవర్ బిహేవియర్ విత్ క్రీస్తులో మన యొక్క ప్రవర్తన సరి చేసుకోవాలి. చూడండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనంలో చెప్పబడినట్లుగా 21, 29 సామెతల గ్రంథం, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడు. ఏదైనా ఒక మాట అన్నాం అనుకోండి, ఒక వ్యక్తికి ఏదైనా చెప్పాలనుకొని చెప్పామనుకోండి, ఇక్కడ చెప్పబడింది ఏమండి, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును. నువ్వు నడవలసినటువంటి మార్గం అది కాదు, ఇలా నడువు, ఇలా ప్రవర్తించు అంటే
భక్తిహీనుడు ఏమైపోతాడంటే మొహం చిన్నపుచ్చుకుంటాడు. అదే ఏమండి యథార్థవంతుడు ఏం చేస్తాడు తెలుసా? తన ప్రవర్తన చక్కపరుచుకుంటాడు, తన ప్రవర్తనను విశాలపరుచుకుంటాడు, తన ప్రవర్తనను ఏం చేస్తాడంటే సరి చేసుకుని మాదిరికరంగా నడుస్తాడు. అందుకనే ఈరోజు చక్కపరుచుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే ఏమండి ఏం చక్కపరుచుకోవాలా? ప్రవర్తన చక్కపరుచుకోవాలా. చాలామంది అంటుంటారు మనిషి మంచోడే అండి, మనిషి మంచోడే. ఏమండి బుద్ధులు అంట సరే మనకు తెలుసు కదండి సామెత, మనిషి మంచోడే బుద్ధి సిస్టర్ చెప్పింది కానీ నేను చెప్పలేకపోతున్నా. మనిషి మంచోడే కానీ బుద్ధులు గుణం చెడ్డవి. ఈరోజు మనిషి మంచిగా కనిపించకూడదు, మనిషి మంచిగా కనిపించకపోయినా పర్వాలే, కానీ గుణం మన బుద్ధి అన్నీ ఎలా ఉండాలంటే శ్రేష్టమైనట్టుగా ఉండాలి. ఒకసారి ఎలీషా 2వ రాజుల గ్రంథంలో ఉంటే తీయొద్దులేండి నేను చెప్తున్నాను. ఒకసారి ఎలీషా ప్రవక్తల శిష్యులందరినీ కూర్చోబెట్టుకొని వారికి వాక్యం చెప్తా ఉంటే వారికి దాహం వేసింది. పోయి ఒక నదిలో నీళ్ళు తాగుదామని ఆ నదిలోకి వెళ్ళి నీళ్ళు తాగితే అవి చేదుగా ఉన్నాయి. ఏమండి నీళ్లు చూడటానికేమో బాగున్నాయి, రమ్యంగా ఉన్నాయి, ఎంతో తేజస్సు కలిగినటువంటి నీళ్లు. ఒక రాయి వేస్తే ఆ రాయి అడుగుకెళ్ళినా సరే కనపడతాయి, అంత స్వచ్ఛంగా ఉన్నాయి. కానీ నీళ్లు తాగితే ఎలా ఉన్నాయంటే చేదు, భయంకరమైనటువంటి చేదు. వారు వచ్చారు, దైవజనుడా ఈ నీళ్ళలో విషం ఉంది, ఈ నీళ్లు బాగలేవు అంటే దైవజనుడు చెప్పాడు, సరే ఆ పక్కనే ఉన్నటువంటి చెట్టును కొమ్మను ఒకటి కొట్టి ఆ నీళ్ళలో వేయండి. ఆ కొట్టబడిన కొమ్మే ప్రభు అయిన యేసు. నీళ్లు లోకం చేతిగా ఉంది, లోకంలో మనుషులు చేతిగా ఉన్నారు, వారి ఆలోచనలు ఏమండి, వారి తలంపులు, వారి ప్రవర్తన అంతా కూడా చెడిపోయింది. అయితే ప్రభు మన వాళ్ళని మలుచుకున్నాడు ఆయన జనాంగంగా. ఎందుకంటే ప్రవర్తనలో లోపం లేని వారిగా ఉండాలని, ప్రవర్తనలోనే కాదు ఏమండి భౌతికంగా లోపం లేని వారిగా ఉండకూడదని దేవుడు చేసుకున్నాడు. ఎంతోమందిని మనం చూస్తే ఏమండి కళ్ళు లేని వారి దగ్గరికి వెళ్ళండి, కళ్ళు విలువ ఏంటో వాళ్ళకి తెలుస్తుందండి. కళ్ళు అయ్యా ఒక్క కన్ను ఉంటే చాలయ్యా నాకు అని అనుకునేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ 2 కళ్ళు పొందినటువంటి మనము దేవుని వాక్యాన్ని చదవకుండా ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో. ఏమండి అదే మన ప్రవర్తన కాపాడుకుంటే దేవుని వాక్యం చెప్తుంది దేవుని మాట. అందుకనే రోమపత్రికలో ఉంది, వినుట ద్వారా విశ్వాసం కలుగును. నువ్వు చదువుట ద్వారా విశ్వాసం కలుగుతుంది, వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసమే నీ ప్రవర్తన ఏం చేస్తుందంటే సరి చేస్తుంది. ఏమండి మూగవారిని అడగండి, నోరు యొక్క మరి గొప్పతనం ఏందో వారు చెప్తారు. కుంటి వారిని అడగండి, అలాగే చేతులు లేని వారిని అడగండి, వాటి విలువ వారికి మాత్రమే తెలుస్తుంది, లేని వారికి, ఉన్నవారికి మనకు తెలియదు. అందుకని ప్రభు చెప్తున్నాడు మీకు అన్నీ ఉన్నాయి కనుక ఈరోజు మీరేం చేయాలంటే మీ యొక్క ప్రవర్తనను సరి చేసుకోండి, మీ ప్రవర్తనను సరి చేసుకోండి. మనం చాలాసార్లు మందిరంలో ఒకలాగుంటాం, ఇంటి దగ్గర మరొకలాగుంటాం. మన మందిరంలో ఎలా ఉన్నామో పరిశుద్ధంగా ఇంటి దగ్గర కూడా ఎలా ఉండాలి చెప్పండి, అలాగే ఉండాలి. ఒక ఆమె అన్నది ఒకసారి జరిగినటువంటి సంఘటన, ఒక ఆమె తన యొక్క సామాన్లన్నీ కూడా చర్చిలోకి తీసుకొచ్చేసింది. పాస్టర్ గారు అన్నారు, అమ్మ ఏమమ్మా సామాన్లతో పాటు వచ్చావు ఆరాధన కంటే? పాస్టర్ గారు మా ఆయన చర్చిలో ఉన్నప్పుడు పరిశుద్ధుడిలాగా ఉంటాడు పాస్టర్ గారు, ఇంటికి వెళ్తే ఆ కొట్లాట తిట్లాట నేను భరించలేకపోతున్నాను, ఇక్కడ ఉండమే నాకు ఇష్టం కాబట్టి ఇక్కడే ఉంటాను పాస్టర్ గారు ఆయనతో పాటు అన్నదంట. అంటే అర్థమైంది, ఇంటికి వెళ్తే ఆయన ప్రవర్తన మారిపోద్ది, అయ్యగారి ప్రవర్తన మారిపోద్ది, ఆలోచనలు మారిపోతాయి. అలా ఉండకూడదు. మనం మందిరంలో ఎలా ఉన్నామో వీ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో ఎప్పుడు ఎలా ఉన్నామో మనం బయట కూడా మన ప్రవర్తన ఉండాలి. మన ప్రవర్తన అలా ఉండాలి, మన క్రియలు అలా ఉండాలి, మన మనస్తత్వం. అందుకనే ప్రభు చెప్తున్నాడు మీ ప్రవర్తన సరి చేసుకోండి. దిస్ ఈజ్ ద లాస్ట్ మంత్ ఇన్ ద ఇయర్ ఎండింగ్. ఈ సంవత్సరానికి ఇదే ఆఖరి నెల కాబట్టి ఈ నెలలో వాస్తవానికి నేను క్రిస్మస్ మెసేజ్ చెప్దాం అనుకున్నాను, కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. ఆఖరి నెలలో ఫస్ట్ వారం కాబట్టి వీ హ్యావ్ టు ప్రిపేర్ ఎవ్రీథింగ్. ఈరోజు మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన స్థితిగతులు మన ప్రవర్తన సరిచేసుకోవాలి. సరిచేసుకునే వాటిలో మొట్టమొదటిగా మన ప్రవర్తనను చక్కపరుచుకోవాలి. మన ప్రవర్తన
ప్రవర్తన చాలా ఇంపార్టెంట్ అండి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మన ప్రవర్తన బట్టే కొంత తీర్పు ఉంటుంది. మన ప్రవర్తన బట్టే కొంత మనకు బహుమానాలు ఉంటాయి. మనం ఏ విధంగా ప్రవర్తించాం, ఎదుటివారితో ఏ విధంగా ప్రవర్తించాం, సంఘంతో ఏ విధంగా, అలాగే సేవకుడితో, దేవునితో, సమాజంలో ఉన్న వారితో మనం ఏ విధంగా ప్రవర్తించాం, మన బిహేవియర్ ఎలా ఉందని చెక్ చేస్తారు. మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళాలంటే ఒక సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు. ఆ సర్టిఫికేట్ పేరు చెప్తారా? కండక్ట్ సర్టిఫికేట్. ఎందుకు ఇస్తారు? టీసీ ఇచ్చి పంపించచ్చు కదా. ఎందుకు కండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారో తెలుసా? ఆ విద్యార్థి యొక్క ప్రవర్తన ఎలా ఉందో ఆ కాలేజీ వారికి తెలియాలి. ఆ విద్యార్థి యొక్క ప్రవర్తన టీచర్స్కి తెలియాలి, కాలేజీలో టీచర్స్కి, లెక్చరర్స్కి తెలియాలి. ఆ విద్యార్థి యొక్క ప్రవర్తన ప్రిన్సిపల్కి తెలియాలి. ఆ విద్యార్థి యొక్క ప్రవర్తన తోటి విద్యార్థులకు తెలియాలి. అందుకనే స్కూల్లో వెళ్ళేటప్పుడు 10th క్లాస్ అయిన తర్వాత టీసీతో పాటు స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు, స్టడీ ఇస్తారు, తర్వాత కండక్ట్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. కండక్ట్ చాలా ప్రాముఖ్యం. మనం అనుకుంటాం ఏముందిలే, ఆ కండక్ట్ సర్టిఫికేట్ లేకపోతే కాలేజీలో చేర్చుకోరు. పోయి కండక్ట్ సర్టిఫికేట్ తీసుకురాపోమ్మా. ఎందుకంటే పిల్లవాడి ప్రవర్తన చెడుగా ఉండి నలుగురిని చెడిపేస్తే, నలుగురిని ఇబ్బంది పెడితే, టీచర్స్ని మీద లేచి గోల చేస్తే, అందుకని కండక్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా లోకంలో చదువుకోవడానికే కండక్ట్ సర్టిఫికేట్, ప్రవర్తన సర్టిఫికేట్ అడిగితే పరలోక రాజ్యానికి పోవాలంటే మనకి ఎటువంటి సర్టిఫికేట్ ఉండాలి? కండక్ట్ సర్టిఫికేట్ కాదు, దాన్ని ఏమంటారంటే రెక్టిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి మనకు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ప్రిపరేషన్ సర్టిఫికేట్ తెచ్చుకుందాం. దేవుని దగ్గర నుంచి పరలోక రాజ్యానికి పోవాలంటే ప్రవర్తన సర్టిఫికేట్ ఏ విధంగా అవసరమో ఒక విద్యార్థికి ఉన్నతమైన చదువులు చదువుకోవాలంటే, ఈరోజు ఒక క్రైస్తవుడికి కూడా పరలోకానికి పోవాలన్నా, లేకపోతే ఆత్మీయ జీవితంలో బలపడాలన్నా ఏ సర్టిఫికేట్ ఉండాలంటే ప్రిపరేషన్ సర్టిఫికేట్, సిద్ధపరచుకునే సర్టిఫికేట్. ఈరోజు మనం సిద్ధపరచుకుందాం, వేటిలో సిద్ధపరచుకుందాం. మన ప్రవర్తనలో మొట్టమొదటిగా సిద్ధపరచుకోవాలి. మన ప్రవర్తనలో సిద్ధపరచుకొని దానంతటా కూడా మనం ఏం చేసుకోవాలంటే ప్రభు కొరకు, రేపు ప్రభు అడిగినప్పుడు అయ్యా నా కొరకు నువ్వేం చేసావు ప్రభు, ఏం చేయకపోయినా పర్వాలేదు, నా ప్రవర్తన సిద్ధపరచుకున్నాను ప్రభు అంటే చాలు, ఆయన ఎంత సంతోషపడతాడు. కాబట్టి ప్రవర్తన లేనటువంటి విద్యార్థి, అలాగే సిద్ధపరచుకొని విశ్వాసి, ఇద్దరు బోత్ ఆర్ సేమ్. ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం సిద్ధపరచుకోవడానికి, మన ప్రవర్తన సిద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రెండవదిగా ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చూస్తే మనకు మరొక చక్కపరచుకునేటువంటి మార్గం కనపడుతుంది. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. క్రియలను చాలు అంటే ఇక్కడ దేవుని యొక్క సేవకుడు ఇర్మీయా గారు చెప్తూ ఏమని చెప్తున్నాడంటే, మీరు మీ క్రియలు, 5వ వచనం రాయబడింది, మీ క్రియలు అలాగే న్యాయాన్ని చక్కపరచుకోవాలి. క్రియల విషయంలో మనం చక్కపరచుకోవాలి. మన క్రియలు ఎలా ఉన్నాయి క్రియల విషయంలో మనం చక్కపరుచుకోవాలి. అందుకని రోమపత్రిక చాలా క్లియర్గా చెప్తుంది. చనిపోయిన తర్వాత ప్రసంగ గ్రంథంలో కూడా ఉంది, చనిపోయిన తర్వాత శరీరం ఏమైపోద్ది, మట్టిలో కలిసిపోద్ది, ఆత్మ తాను ఇచ్చినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. క్రియలు మాత్రం ఎక్కడికి వెళ్తాయంటే న్యాయ విమర్శలో నిలబడుకుంటాయి. మనము ఎదుటి వారికి ఏ క్రియలు చేయడానికి మనం సిద్ధపరచుకున్నామో, ఎదుటి వారికి ఏ క్రియలు చేయడానికి మనం చక్కపరుచుకున్నామో మన శరీరాన్ని, దాన్ని బట్టి మన క్రియలన్నీ కూడా అక్కడ నిలబడతాయి. మంచి క్రియలు చేస్తే మంచివి నిలబడతాయి, చెడ్డ క్రియలు చేస్తే చెడు కూడా మనం అనుభవించాలి. మంచి చేసాం ప్రభువా, ఎంతోమంది విధవరాలకు చీరలు పంచి పెట్టాం ప్రభువా, మంచి క్రియ. ప్రభువా, ఎంతోమంది పేదవారికి, ఆహారం లేని వారికి ఆహారం పంచిపెట్టాం, మంచి క్రియ.
అయ్యా అడుక్కునే వారికి సహాయం చేసాం, మంచి క్రియ. అలాగే మరి సేవకు సహాయం చేసాం, మంచి క్రియ. ఇవన్నీ మంచి క్రియలు చేస్తే నువ్వు న్యాయ విమర్శలు లేకపోయినప్పుడు నువ్వు చెప్పబడలే, ప్రభువా నేను ఇచ్చేసి అది చెప్పబడలే. ఆ క్రియలే రేపు దేవుడు వాటికి నోరిస్తాడు. అవే మాట్లాడతాయి. ఏమని మాట్లాడతాయి తెలుసా? అయ్యా పలానా వ్యక్తి ఇదిగో నాయన నేను పేదవాడు ఉన్నప్పుడు నాకు వాళ్ళకి సహాయం చేశాడు, ఇదిగో దరిద్రులకు పెంట కుప్పల మీద ఉన్నవారిని పైకి లేపాడు, ఇదిగో దీనులను ఆదరించాడు, తండ్రి లేని వారిని తల్లి లేని వారిని ఇదిగో వారిని ఆదరించాడు ప్రభువా అని అవే దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తాయి. మనం ఎంతమంది క్రియలు, మంచి క్రియలు చేస్తున్నాం? చెడ్డ క్రియలు చెప్పాలి ఎప్పుడు చేస్తుంటాం. ఏమండి, మంచి క్రియలు చేయటమే మనం కౌంట్ చేసుకోవాలి, మంచి క్రియలను కౌంట్ చేసుకోవాలి. చెడ్డ క్రియలు ఎన్నో విస్తారమైనవి ఉంటాయి. టక్కన ఒక మాట అనేస్తాం చెడ్డ క్రియ. ఏమండి, తెలియకుండా ఒకటి చేసేస్తాం చెడ్డ క్రియ. తెలియకుండానే కాదులేండి, తెలియచేస్తూ ఉంటాం. ఈరోజు చెడ్డ క్రియలకి మనము ఆలోచించుకోబడలేదు, కానీ మంచి క్రియలు ఎన్ని చేస్తున్నామో రేపు ఇవే మనకెళ్ళి ప్రభు దగ్గర సాక్ష్యం చెప్పేది. కాబట్టి వాటిని మనం ఏం చేస్తామంటే మనం వాటిని పెంచుకుంటూ పోదాం, చెడ్డ క్రియలను వదిలేస్తాం. ఇంకెందుకంటే యేసు ప్రభు యొక్క రాకడ సమీపిస్తూ ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎన్నో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో జరగవలసినటువన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక కొన్ని ఉన్నాయి, అవి ఎప్పుడు నెరవేరిపోతాయో తెలీదు. ప్రభు వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలీదు. రాకముందే వీ హ్యావ్ టు ప్రిపేర్. రాకముందే మనం ఏం చేద్దాం? సిద్ధపరచుకుందాం. ఈరోజు క్రియల విషయంలో సిద్ధపరచుకుందాం. మొట్టమొదటిగా ప్రవర్తన విషయంలో సిద్ధపరచుకుంటే ఏమండి, రెండోదిగా మనం ఏం చేద్దాం? క్రియల విషయంలో కూడా సిద్ధపరచుకుందాం. ఈరోజు చేయడానికి ప్రయత్నం చేద్దాం. సపోజు మనకు ఒక 100 రూపాయలు వస్తుంది అనుకోండి, ₹1 అట్లీస్ట్ ₹1 విధవరాండ్రికి, దిక్కులేని వారికి, అనాథులకి ఏమండి చేయడానికి మనం ప్రయత్నం చేస్తే మన వంతు బాధ్యత అది. ఎందుకంటే ప్రభు అన్నాడు, ఒకసారి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువా మేము అవి చేసాం నాయన, అవి చేసాం, ఇవి చేసాం అని చెప్పి కొంతమంది చెప్పినప్పుడు ప్రభు అంటాడు, ఏమని అంటాడంటే, నేను వస్త్రం లేకుండా వస్త్రహీనుడై మీ దగ్గరికి వస్తే నాకు మీరు వస్త్రం వీలేదు అంటాడు. వీళ్ళకి అర్థం కాదు, ఎప్పుడు వచ్చాడు ప్రభువా అని అనుకుంటారు వీళ్ళు. నేను ఆకలితో అలమటిస్తున్నప్పుడు, ఆకలి అని అంటున్నప్పుడు మీరు నాకు ఒక పూట కూడా భోజనం పెట్టలేదు. వీళ్ళకి అర్థం కాల, ఎప్పుడు ప్రభుకి ఆకలింది, ఆయన ఎప్పుడు మా దగ్గరకు వచ్చి అనుకుంటున్నారు. తీరా ఇవన్నీ చెప్పి ప్రభు అంటాడు, ఈయన బిడ్డలు మీ దగ్గరకు వచ్చారు కదా ఆకలి అని, మీరు వేయలేదు. వస్త్రంతో వణుకుతున్నప్పుడు నీ దగ్గర, అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పింది, మీ దగ్గర 2 వస్త్రాలు ఉంటే ఒక వస్త్రం ఇచ్చేయమన్నాడు. ఎవరికి ఇచ్చేయమన్నాడు? వస్త్రం లేనోడికి ఇచ్చేయమన్నాడు. ఎంతోమంది వస్త్రాలు లేకుండా ఉన్నారు. కొత్తది కొనేయబడలే, పాతవి వాడేస్తాం కదా, కనీసం చినిగిపోయినట్టు కదా, వాటికి స్టిచ్చింగ్ వేసి వాటిని కుట్టించి ఆ షాపులోకి వెళ్తే ఒక ₹20 ₹30 ఇస్తే ఆ దుప్పట్లను కుట్టిస్తారు. అవి ఇవ్వండి. ఆ చలికి ఎంత బాగా వాళ్ళకి ఉపయోగపడుతుంది తెలుసా? చాలా ఉపయోగపడుతుంది. కొనిచ్చే స్తోమత లేదనుకోండి, కొని లేవనుకోండి, పాతవే స్టిచ్చింగ్ వేసి మనం ఇద్దాం. పాతవి మనం ఏం చేస్తాం తెలుసా? చింపుకొని మసిగుడ్ల కన్నా వాడుకుంటాం. కానీ ఏమ్మా అబ్బా పొరుగు వాడికి ఇవ్వకూడదు. ఇస్తే మసిగుడ్లకి మరి ఎలా వస్తాయి గుడ్లు? మసిగుడ్ల కన్నా వాడుకుంటాం, తుడుచుకునే గుడ్ల కన్నా వాడుకుంటాం, కానీ పొరుగువాడికి ఇయటానికి. అందుకని ఈరోజు ఏం చేయాలంటే మన క్రియలను మెరుగుపరుచుకుందాం. ఈరోజు కొన్ని చేసాం, ఈ సంవత్సరం, నెక్స్ట్ సంవత్సరం మరికొన్ని చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇలా ఆ క్రియలు మనం పెంచుకుంటా పోతే ఆ క్రియలు మనకు రేపు సాక్ష్యం ఇస్తాయి. ప్రభువా ఈ వ్యక్తి చాలా మంచోడు, ఈ వ్యక్తి చాలా గొప్పోడు, ఈ వ్యక్తి చాలా నీతిపరుడని ఆ క్రియలే మనకు సాక్ష్యం ఇస్తాయి. మొట్టమొదటిగా మన ప్రవర్తన ఏమండి చక్కపరుచుకుంటే, రెండవదిగా మన క్రియలను చక్కపరుచుకుంటే, మూడవదిగా చూడండి ఏం చక్కపరుచుకోవాలంటే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం. 38వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, చూడండి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కపరుచుకో. మూడవదిగా ఏం చక్కపరుచుకోవాలంటే
ఇల్లు చక్కపరచుకోవాలి. ఎందుకు చక్కపరచుకోవాలి ఇల్లు? నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి పెద్ద ఆయన చనిపోతూ తన బిడ్డలందరూ అమెరికాలో ఒకరు, కెనడాలో ఒకరు, ఆస్ట్రేలియాలో ఒకరు ఉన్నారు. అందరిని పిలిపించారు. చనిపోయేటప్పుడు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అందరిని దగ్గర పెట్టుకొని ఎంతమంది ఇప్పటి వరకు చర్చికి వెళ్తున్నారు అని అడిగాడు. ఈయన మంచి విశ్వాసి, సేవకుడితో సహవాసం చేసి సేవకుడి యొక్క పరిచర్లో పాలు పంపులు పొంది ఆఖరి వృద్ధాప్యంలో కన్ను మూసే టైము, ఇంకా 2-3 రోజుల్లో చనిపోతాడు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇల్లు చక్కపరుచుకునే విధానం చెప్తున్నాను. అందరూ వచ్చారు, బంధువులు, స్నేహితులు, అలాగే మనవాళ్ళు, మనవరాళ్ళు, కుమారులు, ముగ్గురు కుమార్తెలు, 6 మంది, వారి యొక్క పిల్లలు, ఇంటి నిండా అందరూ రస్సుగా ఉన్నారు. కుమార్తెలారా, కుమారులారా, మీరు ఎంతమంది ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నారు? అందరూ తలకాయలు ఉంచారు. మీరు ఈరోజు ఇంత క్షేమంగా, ఇంత ఆశీర్వాదం, ఇంత అభివృద్ధి పొందారంటే దానికి కారణం ఏందో తెలుసా? నేను ఆ రోజు నేను రక్షించబడిన కొత్తల్లో తీసుకున్న బలమైన నిర్ణయం. ఏం నిర్ణయం? దేవుని మందిరానికి ఆగకూడదు అని తీసుకున్న నిర్ణయం. దేవుని పరిచర్యలో సహాయం చేయాలి అని తీసుకున్న నిర్ణయం. అలాగే నా మరణాంతరం కూడా, నా మరణం వరకు కూడా నా జీవితం దేవునితో కొనసాగాలి అని తీసుకున్న నిర్ణయం. 3 నిర్ణయాలు చెప్పాడు. ఒకవేళ ఇప్పటి నుంచి చర్చికి పోకపోతే చర్చికి వెళ్ళండి. ఎందుకంటే చనిపోయేటప్పుడు ఆఖరి మాటలు వింటారు అందరూ. మామూలుగా వినకపోయినా చనిపోయే క్షణంలో మాత్రం కొద్దిగా బీ కేర్ఫుల్గా వినడానికి ప్రయత్నం చేస్తారు. అందరూ విని మీరు ఎంతమంది చర్చికి వెళ్తారో నాకు మాట ఇవ్వండి నేను చనిపోక ముందే అంటే, అంతకుముందు చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆయనకి మాట ఇచ్చారు. అలాగే మనవరాళ్ళు, వాళ్ళు కూడా పెళ్ళికి ఎదిగేస్తున్నారు. వాళ్ళని కూడా అడిగారు, మీరు కూడా చర్చికి వెళ్తున్నారా అంటే, తాతయ్య గారు మా అమ్మ మా నాన్న రారు కానీ మేము వెళ్తాం చర్చికి అని వాళ్ళు చెప్పారు. అయితే వాళ్ళ విషయంలో ఒక నిశ్చయిత వచ్చింది. వీళ్ళ విషయంలో ప్రమాణం తీసుకున్నాడు కాబట్టి వీళ్ళకు కూడా నిశ్చయిత వచ్చింది. ఈయన 2 రోజుల తర్వాత చనిపోయాడు. ఈయన చనిపోయిన తర్వాత అందరూ ఎక్కడోళ్ళు అక్కడ ఇచ్చిన మాట ప్రకారం అందరూ చర్చికి వెళ్ళడం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ 6 మంది కలుసుకొని, అది మామూలుగా ఒక రేకులు షెడ్ చర్చి, అప్పట్లో 100 మంది 150 మంది వస్తుండేవారు రేకుల షెడ్. ఈ 6 మంది కలుసుకొని, నా తండ్రి ఎంతో గొప్ప విశ్వాసి, నా తండ్రి ఎన్నో ఆత్మలు నడిపించాడు, కాబట్టి నా తండ్రి ఉన్న ఈ యొక్క మందిరాన్ని రేకులతో వదలకూడదని వాళ్ళు మొత్తం ఒక ఇంచుమించు ఆ స్థలం చుట్టూ కూడా కొని మొత్తం స్లాబ్ వేసేసి వాళ్ళందరూ కూడా, అంటే వెళ్ళిపోయిన తర్వాత స్లాబ్ వేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దేశంలో వాళ్ళు చర్చికి వెళ్ళడం మొదలుపెట్టారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, చనిపోయే ముందు ఆయన పేరు అబ్రహాం గారు. చనిపోయే ముందు అబ్రహాం గారు తాను చక్కపరుచుకున్నాడు. ఏమండి ఇప్పుడు చెప్పండి, తన ఇంటిని అంతటినీ కూడా చక్కపరుచుకున్నాడు. దిస్ ఈజ్ ద రెక్టిఫై అవర్ లాసెస్. మనకున్నటువంటి ప్రతి బలహీనతలు, ప్రతి సమస్యలు, మనం ఇబ్బంది పెట్టే ప్రతి బలహీనతలన్నింటినీ కూడా సరి చేసుకోవడానికి ఆ సమయం అతనికి కలిసి వచ్చింది. అందుకనే యెహోషువ చెప్పినట్లుగా, యెహోషువ గ్రంథం 24:15లో నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ఆయన ఒక్కడే సేవించడం కాదు, అందరి చేత ప్రమాణం చేయించుకున్నాడు, చనిపోయాడు. అందరూ కూడా మందిరానికి వెళ్ళడం ప్రారంభించారు. ఇదొక శుభసూచకం. అందుకనే ఇంటిని మనం సిద్ధపరచుకోవాలి. దేవుని కొరకు మన ఇంటిని సిద్ధపరచుకోవాలి. ఇక్కడ చూస్తే హిజ్కియా చనిపోబోతున్నాడు. ఒక మరణకరమైన రోగం, క్యాన్సర్ రోగం వచ్చేసింది. ఇక అయిపోయింది. అందుకని యెషయా వచ్చాడు, ప్రవక్త వచ్చి, సేవకుడు వచ్చి, హిజ్కియా రాజుగారు మీది పని అయిపోయింది, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఇల్లు చక్కబెట్టుకో. ఈయన ఏం చేయాలా? ఆ మాట చెప్పంగానే మనమైతే ఏం చేస్తాం? ఇల్లు చక్కబెట్టుకోవాలా? పెద్దవాడ రాడా, ఇదిగో నీకు బ్యాంకులు ఎంత ఉంది, ఆ బ్యాంకులు నువ్వు ఎత్తుకోపోరా అంట. చిన్నోడా, ఈ ఇంట్లో బంగారు ఉంది, ఆ బంగారు నువ్వు ఎత్తుకోపో. మూడోవాడ, ఇదిగో స్థలాలు ఉన్నాయి, నువ్వు ఎత్తుకోపో. ఇది మనం సిద్ధపరచుకునే విధానం. కానీ హిజ్కియా అలా సిద్ధపరచుకునే, ఇప్పుడే కాదు ఇంకా టైం ఉంది అని ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ప్రభు ఎంతలేకే నేను సిద్ధపరచుకోకూడదు ప్రభువా, నాకు కొద్దిగా టైం అని అడిగాడు. అడిగి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసిన తర్వాత
ప్రవక్త దైవజనుడు చెప్పి దాటి అటు వెళ్తున్నాడు. ఇంకా ఆ ఇంటి యొక్క పొలిమేర కూడా దాటలా, ఆ ఆస్థానం యొక్క రాజు యొక్క నగరు పొలిమేర దాట్ల. వెంటనే దేవుడు హిజ్కియా ప్రార్థన విని యెషయాకు ప్రత్యక్షమై, నీవు వెళ్ళి మరలా నా యొక్క కుమారుడితో ఈ విధంగా చెప్పు, నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను, 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానని చెప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆయుష్? 15 సంవత్సరాలు ముందే చనిపోవాల్సినటువంటి హిజ్కియా ఎందుకు 15 సంవత్సరాలు పెంపొందించుకున్నాడంటే, ఇంకా తన ఇల్లు చక్కపరుచుకోవాలి. ప్రభువా, నేను ఇప్పుడే చనిపోతే నా ఇల్లు చక్కపరుచుకోలేదు, నా కుమారుడికి జ్ఞానం లేదు, వాడికి జ్ఞానం నేర్పించాలి, నీ అందు భయభక్తులు నేర్పించాలి, రాజ్యం అల్లకొల్లలం అయిపోద్ది, కాబట్టి నాకు ఆయుష్ ప్రభువా అని అడిగాడు. ఆయుష్ ఇచ్చాడు. ఈరోజు సంవత్సరం ఎండింగ్ అయిపోతుంది. ఎందుకంటే మనిషి యొక్క ప్రాణం చాలా అల్పమైంది. బైబిల్లో మనిషి యొక్క ప్రాణం గురించి ఏం చెప్పబడిందంటే, గడ్డితో పోల్చబడింది. నేడుండి రేపు ఎండిపోయే గడ్డితో పోల్చబడింది మనిషి యొక్క ప్రాణం. అలాగే నీటి బుడగతో పోల్చబడింది మనిషి యొక్క ప్రాణం. నీటి బుడగలు కూడా పోతూ ఉంటే టక్కన బుడగ వస్తుంది, ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. అది మనిషి యొక్క ప్రాణం. కాబట్టి ఈ ప్రాణం కోసం మనం ఎన్నెన్నో చేస్తుంటాం. అయితే బైబిల్ గ్రంథంలోనే లూకా సువార్తలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి పంట పండించి కొట్లలో కూర్చుకున్నాడు సమృద్ధిగా. ఏమంటే ద్రాక్షారసం పండించి రసం కూర్చుకున్నాడు. ఈ రెండు అంటే త్రాగటానికి ఉంది, తినటానికి ఉంది. ఈ రెండు కొట్ల వైపు చూసి, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, రోజులకు సరిపడా, నెలలకు సరిపడా, సంవత్సరాలకు సరిపడా చేసి పెట్టున్నాను అని అంటే ప్రభు అన్నాడు, ఒరే పిచ్చోడా, భలే ఒడువురా బాసు నువ్వా. ప్రభు అన్నాడు, భలే ఒడువురా నాయన, నువ్వు ఎన్ని చేసుకున్నావు, ఈ రాత్రి నేను తీసుకోపోతాను, ఎవరు తింటారు ఎవరు తాగుతారు తెలుసా అన్నాడు. ఈరోజు చాలామంది రేపేం జరగద్దో మనకు తెలియదు. అందుకనే రేపటి గురించి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అన్నాడు, రేపటి గురించి ఎందుకంటే మీకొద్దు రేపు గురించి. రేపు అంటే ఈరోజు గడిచి రేపుకు రావాలంటే 24 అవర్స్ 12 అవర్స్ 24 అవర్స్ ఉంటుంది. ఒకవేళ మధ్యాహ్నం అయి రేపు ఉదయం లేకపోవాలంటే 12 అవర్స్ ఉంటుంది. రేపు మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఎల్లుండి మధ్యాహ్నం లేకపోవాలంటే 24. కాబట్టి ఈ 24 అవర్స్లో 5 మినిట్స్ చాలు దేవుడికి ఏం సిద్ధపరచాలో. అందుకనే ఓ ఎగ్జాంపుల్ చెప్పాడు. పిచ్చుకలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అవి ఏం చేసుకుంటే మీలాగా దిగులు పడతాయా? లేకపోతే రేపటికి ఏం కూర కావాలి, రేపటికి ఏం వండాలి, ఎల్లుండికి ఏం చేయాలి, ఆ తర్వాత ఎందుకు మీకు ఈ చింత? ఉన్నవాడితో తినండి, ఉన్నవాడితో జీవించండి. అందుకనే మన ఇల్లు చక్కపరుచుకోగలిగితే ఈరోజు మనం చక్కటి తీర్మానం, చక్కటి నిర్ణయం తీసుకోవాలి. ప్రభువా, యెహోషువ చెప్పినట్లుగా నేను నా ఇంటి వారు అలాగే మేమందరం కూడా నీ సన్నిధిలో ఉంటాం ప్రభువా అని మనం ఈ ఆఖరి నెలలో మనం తీర్మానం చేసుకోవాలి. బహుశా రేపు వారం నుంచి బహుశా ఈ యొక్క చక్కపరుచుకునేది వాక్యాలు ఉండకపోవచ్చు. క్రిస్మస్ మనకు వచ్చింది కాబట్టి అందరి ఫేసుల్లో ఆ క్రిస్మస్ కాంతులు కనబడుతున్నాయి. కాబట్టి ఈ క్రిస్మస్లోకి మనం ప్రవేశించే ముందు ఈ క్రిస్మస్ తాత్కాలికమైన క్రిస్మస్ లాగా ఉండిపోకూడదు మన జీవితాల్లో. దిస్ ఈజ్ ద పర్మనెంట్ క్రిస్మస్ ఇన్ అవర్ సోల్స్. మన ఆత్మలను బ్రతికించే క్రిస్మస్గా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏమంటే 3 చెప్పాను. 1 ఏం పరుచుకోవాలి? ప్రవర్తనను చక్కపరుచుకోవాలి. 2వదిగా క్రియలు చక్కపరుచుకోవాలి. 3వదిగా ఇల్లు చక్కపరుచుకోవాలి. చూడండి 4వదిగా చూద్దాం. 4, 5 చెప్పి మనం ముగించేసుకుందాం ఒక 5-10 నిమిషాల్లో. చూడండి 4వదిగా సామెతల గ్రంథం 24వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం న్యాయముగా తీర్పు తీర్చువానికి 24:27 చదవండి అమ్మా. బయట నీ పని చక్క పెట్టుకొనుము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచు. చాలండి, అక్కడ దాకా చాలు. 4వదిగా మన పని చక్క పెట్టుకోవాలి. ఈరోజు మనం చేసే ఉద్యోగాల విషయంలో కూడా దే హ్యావ్ ఏ సపరేషన్. ఏమండి, మనం సిద్ధపరచుకోవాలి, ప్రిపరేషన్ చేసుకోవాలి. ఒక తల్లి ఒక బిడ్డతో ఈ విధంగా చెప్తుంది, అమ్మా కొత్తగా జీవో వచ్చింది. ఏమని వచ్చిందంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవచ్చని
నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటాను, నా ఉద్యోగం నువ్వు చేసుకోమ్మా అని తన బిడ్డకు చెప్పింది. అంటే ఆ తల్లి ఏం చేస్తుంది చెప్పండి? తన పనిని అంటే తను ఉండగానే తన బిడ్డను ఆ పనిలో, అంటే తన ఉండగానే తన బిడ్డను ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యోగంలో చూసుకోవాలి. చూడండి, మన పనులు చక్కబెట్టుకోవాలి. మనం ఉండగానే మన బిడ్డల్ని భవిష్యత్తు తీసుకురావాలి. ఒక తండ్రి నాకు తెలుసు, ఆ తండ్రి ఎంత అసమర్థుడంటే తన బిడ్డలు చదువుకున్నారు, చదువుకొని తను ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే ఆ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఉన్నప్పటికి కూడా ఆ బిడ్డలను పట్టించుకునేవాడు కాదు. నేనేదో ఉద్యోగం చేస్తున్నాను, రిటైర్ అయిపోతాను, డబ్బులు వస్తాయి, ఎంజాయ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. కానీ బిడ్డలు, చక్కటి బిడ్డలు ఉన్నారు, వారి 3 బిడ్డలు, వారు చదువుకున్నారు, వారికి ఏదైనా ఒక దారి చూపిద్దామనే ఆలోచన చాలామంది తల్లిదండ్రుల్లో ఉండదు. కానీ తల్లి అంటుంది, తన కుమార్తె, 2 కుమార్తెలు ఉంటే 2 కుమార్తెలతో అంటుంది, అమ్మ మీ ఇద్దరు ఎవరో ఒకరు నా ఉద్యోగం తీసుకోండి, కొత్తగా జీవో వచ్చింది, నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటాను, నేను బ్రతుకుండగానే మీలో ఎవరో ఒకరు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, అది నా ఆలోచన, నేను బ్రతుకుండగానే ఎవరో ఒకరు దేవుణ్ణి స్తుతించాలి, అది నా ఆలోచన. ఎంత చక్కగా తీసుకుంది ఈ తల్లి నిర్ణయం. ఈరోజు మన బిడ్డల కొరకు చాలామంది బిడ్డల్ని బయట పారేస్తుంటారు, బిడ్డల్ని పట్టించుకోరు, బిడ్డల్ని వదిలేస్తుంటారు. ఏమండి, ఈరోజు బిడ్డలు మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? వారిని ఒక ఆయుధంగా పెంచాలని. మనం ఉండగానే బిడ్డలు ఉన్నతమైన స్థితిలోకి వచ్చేయాలి. మనం ఉండగానే బిడ్డలను ఉన్నతమైన స్థితిలోకి మనం తీసుకొని రావాలి. ఇంకెవరు తీసుకొస్తారు? మనమే తీసుకొని రావాలి. మనం ఉండగానే బిడ్డల యొక్క ప్రవర్తన సరిచేయాలి. అందుకనే ఏమండి, పని యొక్క మనం ఉండగానే పని యొక్క ప్రవర్తన, లేకపోతే పని యొక్క ఏమండి పనిని చక్కపరుచుకోవాలి. 4వదిగా పనిని చక్కపరుచుకోవాలి. మన పనిని చక్కపరుచుకొని మన తర్వాత మన బిడ్డల్ని ఆ క్రమంలో వచ్చేట్టుగా చూసుకోవాలి. అదే భౌతికంగా చూస్తే మనం దేవుని మందిరానికి వస్తున్నాం, కానీ మన బిడ్డలను కూడా మనం ఏం చేయాలి? ఆ దేవుని మందిరానికి తీసుకుని వచ్చేట్లుగా వాళ్ళని చక్కపరుచుకోవాలి, వాళ్ళని ప్రిపేర్ చేసుకోవాలి. వాళ్ళని అన్ని విధాలుగా భయముతోనో భక్తితోనో వాళ్ళని ఏం చేయాలంటే మందిరానికి తీసుకొచ్చేటువంటి పనిని మనం వారికి అప్పగించాలి. వారికి ఒక బాధ్యత ఇవ్వాలి. మనం వచ్చాం కదా, పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు వారికి ఖాళీకి కూర్చోండి, అటు కాకుండా వారికి ఒక ఏదైనా బాధ్యత చెప్పామనుకోండి, నువ్వు రాగానే స్విచ్లై, లేకపోతే నువ్వు రాగానే చాపలై, నువ్వు రాగానే కుర్చీలు, పెద్దవాళ్ళు ఎవరైనా వస్తుంటే చూసి నువ్వు వారికి కుర్చీలు అందించు, లేకపోతే నీళ్లు అందించు, లేకపోతే ఇవన్నీ పిల్లలకి మనం ఇచ్చే బాధ్యతలు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మందిరం వదిలిపోరు. ఎందుకంటే వాళ్ళ బాధ్యత, ఏమో పెద్దవాళ్ళు వస్తారేమో కుర్చీలు వేయాలా అని కాసుకొని ఉంటారు, లేకపోతే నీళ్ళు ఇవ్వాలేమో. ఈ బాధ్యతలు మనం నేర్పించాలి. సంఘ పెద్దలుగా మనం ఏం చేయాలో తెలుసా? ఈ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలి, యవనస్తుల్ని మనం ప్రోత్సహించాలి, ఇవన్నీ చెప్పాలి. ఊరికినే మనం ఉంటాం కాదు, అవన్నీ పిల్లలకు చెప్పి వాళ్ళు మోటివేట్ చేసి దేవుని పరిచయంలో వాడుకోవాలి. అన్ని పాస్టర్ చేయాలంటే చేయలేడు. ఏమండి, ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత, ఎవ్రీబడి గెటింగ్ ఏ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అవర్ చర్చ్. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క బాధ్యత తీసుకుంటే మన సంఘం ఏమండి విస్తరించబడుతుంది. అదే మన పనిలో మనం చక్కపరుచుకోవాలి. ఏ పనిలో? ఆదివారం మందిరానికి రావాలి, ఏమంటే శుక్రవారం ఉపవాస ప్రార్థనకి రావాలి, బుధవారం గృహ కూడికలు రావాలి, మన మధ్యలో జరిగేటువంటి వారంతా కూడికలకు, అలాగే మరొక కూడికలు అన్నింటికీ మనం ఏం చేయాలంటే కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి. అలా సిద్ధపరచుకుంటే అప్పుడు మనం దేవుని సన్నిధికి వేగిరి పడేటువంటి వారుగా ఉంటాం. అందుకనే మన పని విషయంలో మనం ఏం చేయాలో తెలుసా అండి? సిద్ధపరచుకోవాలి. 4వదిగా మన పని విషయంలో మనం సిద్ధపరచుకుందాం. అలా సిద్ధపరచుకొని ప్రభు రాజ్యాన్ని కట్టేవారంగా, ప్రభు రాజ్యంలో ఏమండి పాలివారం అయ్యేవారంగా మనం ఉంటాం. 5వదిగా చూడండి, మనం చెప్పి ముగిచ్చేస్తాను. 1 మత్తయి సువార్త 25వ అధ్యాయం 7వ వచనం. ఆఖరిగా మత్తయి సువార్త 25:7. ఆ కన్యకలందరూ లేచి చూడండి, వారి దీవిటీలన్నిటిని కూడా చక్కపరుచుకొని చాలండి. ఇక్కడ దివిటీలు సిద్ధపరచుకోవడం చూస్తున్నాం. 10 మంది కన్యకలు ఉంటే ఏమండి 5 మంది ఎలాంటి వారంట? బుద్ధి లేని వారు. ఈరోజు ఎక్కువగా ఎలాంటి వారు కనబడతారంటే 5 మంది కనబడుతుంటారు.
ఈ 5 మంది చాలా తక్కువ. ఈరోజు సంఘంలో మనం ఏం చేద్దామంటే దీన్ని డౌన్ చేసి బుద్ధి కలిగిన కన్యకల్లాగా మనం ప్రవర్తిద్దాం. బుద్ధి కలిగిన కన్యకలు అన్నింటినీ సిద్ధపరచుకున్నారు. దివిటిని సిద్ధపరచుకున్నారు, నూనెని సిద్ధపరచుకున్నారు, వారి వస్త్రాలు సిద్ధపరచుకున్నారు, వారినే సిద్ధపరచుకొని రెడీగా ఉన్నారు. ఎందుకొరకు తెలుసా? పెళ్లి కుమారుడి కొరకు. ఈరోజు మన దివిటీలనే ఆత్మ సంబంధమైనటువంటి ఆ రక్షణ అనేదాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనం రక్షణ ఎంతవరకు పొందుకున్నాం? చాలా ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు మా ఆవిడ రక్షణ పొందింది చాలండి. బ్రదర్ మీరు ఎప్పుడు పొందుతారండి? నాకు వద్దండి, మా ఆవిడ పొందింది చాలు. ఈయన అనుకున్నాడు ఆవిడ పొందిన రక్షణతో కుటుంబం అంతా లేపడుతుందేమో అనుకుంటున్నాడు. లేదు నాయన, ఆవిడ రక్షణ ఆవిడదే. ఆవిడ యేసుప్రభు వచ్చినప్పుడు రక్షించబడింది కాబట్టి ఆవిడ వెళ్ళిపోద్ది. మరి నీ సంగతి, నీ బిడ్డల సంగతి ఏందో చూసుకో అని చెప్పారు. అదేంటి పాస్టర్ గారు, అందరూ రక్షించబడాలా? ఖచ్చితంగా. రక్షణ ఏ ఒక్కరిదో కాదు, రక్షణ ప్రతి ఒక్కరు పొందుకోవాల్సిందే. పాస్టర్ గారు బుద్ధి పొందుకోవాల్సిందే, పాస్టర్ గారి భార్య పొందుకోవాల్సిందే, పాస్టర్ గారి బిడ్డలు పొందుకోవాల్సిందే. అందరూ ఎవరైనా రక్షణ పొందుకుంటేనే పరలోక రాజ్యం. పాస్టర్ గారు కదా, పాస్టర్ గారి పిల్లకి పరలోక రాజ్యం? నో, అక్కడేమి లేదు. నెట్టడు పడేస్తారు. పాస్టర్ గారు లేదు, ఎవరైతే ఫోన్ రాంతో చేస్తారు. రక్షణ పొందుకుంటేనే అక్కడ. నేను పాస్టర్ని కదా అనుకుంటే అక్కడ ఇక్కడే ఏదైనా ఉంటే పాస్టర్ గారు వందనాలు పాస్టర్ గారు అని చెప్పేది. అక్కడ అసలు గౌరవేలా, నీకు ఇవ్వబడి పని నువ్వు చేసావంతే, నువ్వు పక్క జరుగు అంటారు అంతే. కాబట్టి రక్షణ చాలా ప్రాముఖ్యమైంది. దివిటి అనే రక్షణ చాలా ప్రాముఖ్యమైంది. దాంట్లో క్వాలిఫికేషన్స్ ఏమి లేవు. రెవరెండ్ కదా ముందు లైన్లో ఉంచండి, లేకపోతే బిషప్ కదా ఇంకొద్దిగా ముందు లైన్లో ఉంచండి, లేకపోతే డాక్టర్ కదా అసలు ముందు పెట్టండి. ఏమిలే, అసలు ఓళ్ళే కనిపిరు అక్కడ. ఎవరు? ఈ రెవరెండ్లు, బిషప్పులు ఎవరు కనిపిరు. ఆడందరూ కనిపించేది దేవుని బిడ్డలే. కాబట్టి ఈరోజు మనం ఆలోచిద్దాం. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ అవర్ సెల్ఫ్. ఈరోజు మనం ఆలోచిద్దాం, ప్రభువా నేను ఏం సిద్ధపరచుకోవాలి ప్రభువా అని అంటే, ఏమండి సిద్ధపరచుకోవడానికి 5 కలిగి ఉన్నాం ఈరోజు. 1 ప్రవర్తన సిద్ధపరచుకోవాలి, సరిచూసుకోవాలి. 2 ఏమండి క్రియలు సరిచూసుకోవాలి. 3 ఇల్లు చక్కపరచుకోవాలి. 4 పని చక్కపరచుకోవాలి. 5వదిగా మన దివిటీలు సిద్ధపరచుకోవాలి, చక్కపరచుకోవాలి. ఈరోజు దేంట్లో ఫెయిల్ అయిపోయినామో ఒకసారి ఆలోచించుకుందాం. ప్రవర్తనలో ఫెయిల్ అయిపోయినావా? గెట్ ఇన్ టు స్టార్ట్ ఇట్. మనం స్టార్ట్ చేద్దాం. ఒకవేళ ఏమండి 2వదిగా క్రియల విషయంలో మనం ఫెయిల్ అయిపోయినామా? ఈరోజుగా ఆలోచిద్దాం. క్రియల విషయంలో మరొకసారి మనం ప్రయత్నం చేద్దాం. 3వదిగా ఇంటి విషయంలోనే కదా, ఇంటి విషయంలో ఒకవేళ ఫెయిల్ అయిపోయినావా ఒకసారి చూసుకుందాం. 4వదిగా పని విషయంలో ఒకవేళ మనం దేవుని దగ్గరకు వచ్చే ఒక పని కల్పించుకున్నాం కదా, దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత విషయంలో ఒకవేళ ఫెయిల్ అయిపోతున్నామేమో, బాధ్యత నెరవేర్చుకున్నాం. 5వదిగా మన ఆత్మను, రక్షణ అనే దివిటీని ఈరోజు చేతపట్టుకొని ముందుకు సాగుదాం. అలా ముందుకు నడిచినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి యొక్క కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.